ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వేకువజాము ప్రార్థన. రండి ఒక చక్కని ఆరాధన గీతం పాడుకుందాము. కృపకనికరమూల మా దేవ కృతజ్ఞతనర్పింతు. కృపకనికరమూల మా దేవ కృతజ్ఞతనర్పింతు. తల్లి గర్భమున రూపింపబడక మునుపె నన్ను ఎరిగితివి. తల్లి గర్భమున రూపింపబడక మునుపె నన్ను ఎరిగితివి. తల్లి గర్భము నుండి బయలుపడక ముందే, తల్లి గర్భము నుండి బయలుపడక ముందే ప్రతిష్ఠించితివి. కృపకనికరమూల మా దేవ కృతజ్ఞతనర్పింతు. కృపకనికరమూల మా దేవ కృతజ్ఞతనర్పింతు. యెహోవా చేసిన ఉపకారములకై ఆయనకేమి చెల్లింతును. యెహోవా చేసిన ఉపకారములకై ఆయనకేమి చెల్లింతును. యెహోవా నామమున ప్రార్థన చేసేదాను. యెహోవా నామమున ప్రార్థన చేసేదాను. రక్షణ పాత్ర చెబుని కృపకనికరమూల మా దేవ కృతజ్ఞతనర్పింతు. కృపకనికరమూల మా దేవ కృతజ్ఞతనర్పింతు. ఈ దిన వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము. 145వ కీర్తన 8వ వచనం. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘ శాంతుడు, కృపాతిశయములు గలవాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ వేకువజామున మన ప్రభును మన రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఇది దావీదు స్తుతి కీర్తన. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యములోని పదజాలము దేవునికి తన ప్రజల పట్ల ఉన్న నిబంధనాపూర్వకమైన కృపకు నిదర్శనాత్మకంగా ఉంది. 103వ కీర్తన 4వ వచనంలో దావీదు ఇలా అంటాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు అని అంటాడు. 111వ కీర్తన 4వ వచనంలో ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనలను నియమించి ఉన్నాడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు అని అంటాడు. కాబట్టి దావీదు తన కీర్తనలో దేవుని గొప్పగా స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఆయన స్తుతికి ఎల్లలు లేవు. స్తుతులను చేయడంలో దావీదుకు మించినటువంటి స్తుతికారుడు ఎవరూ లేరు. అంత స్తుతి చేసినటువంటి భక్తి పరులు కూడా ఎవరు మనకు కనిపించరు. గనుక ప్రియమైన దేవుని ప్రజలారా, మన సంగతి ఏమిటి? నీ జీవితంలో దేవుని ఆశ్చర్య కార్యములు లేవా? ఎన్నో ఉన్నవి కదా. అయితే దావీదు వలె నీవు నేను ఆయనను ఈ మాటల చేత స్తుతించగలుగుచున్నామా? ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు అని, ఆయన దీర్ఘశాంతుడని, ఆయన కృపాతిశయం గలవాడని, ఆయన నా ప్రాణమును సమాధిలో నుండి లేవనెత్తాడని, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన నన్ను కల్వరి శిలువలో ఆయన మరణించి మృత్యువుని జయించి సజీవుడై లేచిన తర్వాత మనల్ని కూడా ఆయన వలనే ఈ పాప పంకిలమైన ఈ జీవితం నుంచి వేరు చేసి నిత్యజీవ బాటలోనికి మనం తీసుకొచ్చిన ఆ దేవాది దేవునికి
మనము స్తుతులు చెల్లించాలి కదా. దావీదు ఎంత కృతజ్ఞతాపూర్వకంగా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. మరి నీవు నేను ఆయనను స్తుతించాలి కదా. దేవునికి స్తుతి చేయుట ఎంతో సంతోషం. నీ నోరు విప్పాలి, నీ హృదయాన్ని తెరవాలి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుండా దావీదు ఇంత చక్కగా నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అన్నట్లుగా నీవు నేను చెప్పగలగాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ దినం పరిశుద్ధ దినం. మనమందరము దేవుని మందిరాలకు వెళ్ళి ఆయనను ఆరాధించే దినం. వేగిరపడదామా, తొందరపడదామా? అందరికంటే ముందుగా మనం దేవుని మందిరాలకు వెళ్ళి మన సంఘాలలో ఆయనను మనం హృదయాన్ని విప్పి రక్షణ పాత్ర చేతపుచ్చుకొని ఆయనని స్తుతిస్తామా? అలాంటి స్తుతి జీవితము నీకు నాకు ఉన్నది? ఒకసారి ప్రశ్న వేసుకుంటే ఉన్నది అనిపిస్తే ఎంతో సంతోషం. ప్రియమైన దేవుని ప్రజలారా, మనం ఆ విధంగా దేవుని స్తుతించడానికి ఈ దినం దేవుడు మనకు సమయాన్ని దయచేయును గాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలయ్యా. దావీదు ఎంత చక్కగా నిన్ను స్తుతిస్తున్నాడు. నీ ప్రేమను, నీ కృపను, నీ దయాళుత్వాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. నీ ఎంత ప్రేమ ప్రభువా మా మీద. మమ్మల్ని రక్షించడానికి నువ్వు ఎంతగా తగ్గించుకున్నావయ్యా. ఆ మహా తేజస్సును వదులుకున్నావయ్యా. దేవుని దగ్గర ఉండే గొప్ప భాగ్యాన్ని వదులుకొని మానవునిగా ఈ లోకానికి వచ్చావయ్యా. నన్ను క్షమించడానికి, నన్ను నీ బిడ్డగా మార్చుకోవడానికి, మమ్మల్ని నీ బిడ్డలుగా చేసుకోవడానికి నువ్వు కలువరి శిలువ యాగం చేసినావు. నువ్వు ఎంత ప్రేమ, నీది ఎంత త్యాగం. అందును బట్టి నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ వేకోజామున నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ మయపరుస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.